నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 9వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠ్యాంశమైన ధర్మార్జునులు అనే పాఠ్యాంశంలో 4వ భాగాన్ని చదువుకుందాం. మనం ఇప్పటివరకు 1, 2, 3 భాగాల్లో కొంత పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాం. పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ భాగంలో మరికొన్ని పద్యాలు నేర్చుకుందాం. ఆ పద్యాలు నేర్చుకునే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. మీరు కనుక యూట్యూబ్లో SM తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీకు అందులో కనిపిస్తాయి. మీకు అవసరమైనటువంటి వీడియోలు చూడవచ్చు. ఓకే, తర్వాత చూడండి. 9వ తరగతి 1వ పాఠం ధర్మార్జునులు 4వ భాగం. ఈరోజు మనం చదువుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటిది? 9వ తరగతి తెలుగు వాచకంలోని 1వ పాఠ్యాంశమైన ధర్మార్జునులు అనే పాఠ్యాంశంలో 4వ భాగాన్ని చదువుకోబోతున్నాం. ఓకేనా? తర్వాత చూడండి. ప్రవేశిక. ఈ ప్రవేశికలు ఏముందో ఒకసారి చూద్దాం. ఈ ప్రవేశిక సార్ ఇంతకుముందు చదువుకున్న 1, 2 భాగాల్లో మేము చూసాం సార్, చూసి నిజమే, కానీ మరొకసారి గుర్తు చేసుకుందాం. ఈ పాఠ్యాంశంలో ఏం చదువుకోబోతున్నాం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే మనకు కొంత సులభంగా అర్థమవుతుంది. ప్రవేశిక. ప్రాచీన కాలం నుంచి రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, నరుడు వంటి ధర్మపాలనా తత్పరులు విలసిల్లిన పుణ్యభూమి మన దేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శాలైనాయి. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. యథా రాజా తథా ప్రజః. రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకునేటందుకు ఈ పాఠం చదవాలి. అందుకోసం ఈ పాఠం మనం చదవాలి. దీని గురించి చర్చ మీకు 1వ భాగంలో, 2వ భాగంలో కూడా చెప్పాను, 3వ భాగంలో కూడా కొంత చెప్పాను, అంటే వివరించి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వివరించడం అవసరం లేదని అనుకుంటున్నాను. తర్వాత పాఠ్యాంశాన్ని చూద్దాం. చూడండి. పద్యం. ఈ పద్యం కూడా చదువుదాం. ఇందులో ఉన్నటువంటి మొత్తం పాఠ్యాంశాన్ని ఈ భాగంలో పూర్తి చేద్దాం. ఈ పద్యాన్ని చదివి ఇందులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకొని తర్వాత పద్యాన్ని చూద్దాం. ఒకసారి పద్యాన్ని చదువుదాం. చూడండి. అంటే ఉత్పలమాల. అదే మీరు అనేది కరెక్ట్, ఉత్పలమాల. మీరు ఇంతకుముందు చూశారు కదా ఇట్లాంటి పద్యాలు, ఇది కూడా అట్లా. ఇక చూడండి పద్యం చూడండి. పద్యాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. అన్నల పట్లంతమ్ముల ఎడాటమునన్ సముండంచు నెన్నన్గా నెన్నిక గన్నమేటి ఎదురెక్కడలేక నృపాల కోటిలో వన్నెయు వాసియును కలిగి వర్తిల్లు పౌరుషశాలి సాత్వికుల్ తన్ను తింపన్గాన్ తనరు ధార్మికుండర్జునుండొప్పునెంతయున్. ఇది పద్యం. పద్యాన్ని మరొకసారి చదువుదామా? ఒకసారి చూడండి. అన్నల పట్లన్ తమ్ముల ఎడాటమునన్ సముండంచు నెన్నన్గా నెన్నిక గన్నమేటి ఎదురెక్కడలేక నృపాల కోటిలో వన్నెయు వాసియున్ కలిగి వర్తిల్లు పౌరుషశాలి సాత్వికులు తన్ను తింపన్గాన్ ధనరు ధార్మికుండర్జునుండొప్పునెంతయున్. ధార్మికుండున్ అర్జునుండున్ ఒప్పునెంతయున్. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని చూసే ముందు ఒకసారి పెట్టిన మొదలకు అర్థాలు చూద్దాం. చూడండి ఒకసారి. తమ్ముల ఎడాటం అంటే తమ్ముల విషయంలో, తమ్ముల ఎడాటము తమ్ముల విషయం. సముడు అంటే సమానమైన భావాలు కలవాలి. ఎవరు? అర్జునుడు అన్నమాట. ఎన్నగాన్ అంటే ప్రజలు అనుకునే విధంగా. తర్వాత నృపాల కోటిలో అంటే 1,000 మంది రాజులలో అయినా. వన్నెయు అంటే ప్రసిద్ధి. తనరు అంటే ఉండే విధంగా అన్నట్టు. వాసియున్, వాసి అంటే గొప్పతనము, కీర్తి అన్నట్టు. తర్వాత వర్తిల్లు అంటే ప్రవర్తించే. ధార్మికుడు అంటే ధర్మ ప్రవర్తన కలవాడు. ఎంతయున్ మిక్కిలి. ఒప్పున్ చాలా ఘనత. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి కఠిన పదాలు. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం, చూద్దాం. చూడండి ఒకసారి భావాన్ని చూడండి. అన్నల పట్ల తమ్ముల ఎడాటమునన్. అన్నలు. మరి ఇప్పటి వరకు ధర్మరాజు గురించి చదువుకున్నాం. మరి ధర్మరాజుకి అన్నలు ఎవరు? లేదు. ఇక్కడ చూడు, సంధి పదం. రాముడు ప్లస్ అతడు అనే సంధి కాదు ఇక్కడ. ఏంటిది? తమ్ముల పట్ల, తమ్ములు కలిగి ఉన్నాడు.
అన్నల పట్లను అన్నలను కలిగి ఉన్నాడు. తమ్ముల ఎడాటమునన్ తమ్ముళ్ళు కలిగి ఉన్నాడు. అన్నలు తమ్ముళ్ళు కలిగి ఉన్నటువంటి పాండవుల ఎవరు? మధ్యముడు. పాండవుల మధ్యముడు ఎవరు? అర్జునుడు. ఆ అర్జునుడి యొక్క గొప్పతనం ఈ పాఠంలో ఉన్నది, ఈ పద్యంలో ఉన్నది. ఏమన్నది? ఇక్కడ అర్జునుడి పేరు ఎక్కడన్నా కనిపిస్తుందా మనకు? కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ధార్మికుండు అర్జునుండు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎవరు? అర్జునుడు ఏ విధంగా ఉంటున్నాడు? అన్నల పట్లన్ తమ్ముల ఎడాటమునను సముండంచు అంటే అన్నల పట్ల తమ్ముల పట్ల కూడా సమానమైనటువంటి గౌరవము, స్నేహభావం కలిగినటువంటి వాడు అర్జునుడు. నెన్నంగన్నెన్నిక గన్నమేటి ఆ విధంగా లెక్కించండి. ఇక్కడ ఎన్నగన్ ప్రజలు అనుకునే విధంగా, ఎన్నిక గన్నమేటి నెన్నన్గానంటే ప్రజలు, నెన్నన్గానంటే ప్రజలు అనుకునే విధంగా, నెన్నిక గన్నమేటి అంటే పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి అర్జునుడు. ఎదురెక్కడ లేక నృపాల కోటిలో వన్నెయు వాసియు కలిగి వర్తిల్లు పౌరుషశాలి. ఎదురెక్కడ లేక, అదన్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేక, నృపాల కోటిలో అంటే 1,000,000 మంది రాజుల్లో కూడా వన్నెయు ఇక్కడంటే వన్నె ప్రసిద్ధి, వాసియుని అంటే గొప్పతనములోను కలిగి వర్తిల్లు అంటే ఇక్కడ వర్తిల్లు అంటే ఏంటి? ప్రసిద్ధి పొందినటువంటి వాడు. వర్తిల్లు ఎక్కడుంది? ఇక్కడ ఎదురెక్కడ లేక నృపాల కోటలోను వన్నెయు వాసియుని కలిగి వర్తిల్లు అంటే ప్రవర్తించేటువంటి పౌరుషశాలి, పౌరుషం కలిగినటువంటి వ్యక్తి అర్జునుడు. ఇంకా సాత్వికుల్ తన్ను తింపన్గాంధనరు ధార్మికుండర్జునుండు. సాత్వికులు అంటే సత్వగుణం కలిగినటువంటి వారు, అంటే శాంత స్వభావం కలిగినటువంటి వారు తనను అంటే అర్జునుడిని నుతింపగా, పొగడగా, ప్రశంసించే విధంగా తనరు అంటే సాత్వికులు తన్ను పొగిడే విధంగా, ప్రస్తుతించే విధంగా ఉండేటువంటి ధార్మికుడు అర్జునుడు. ధార్మికుడు అంటే ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడు అర్జునుడు. ఒప్పునంత అంత మిక్కిలి ఆ విధంగా ఉన్నాడు. ఒప్పు చాలా ఘనతతోని ఉన్నటువంటి రాజు అర్జునుడు. ఓకేనా? తర్వాత ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని చూద్దాం. ఇది పద్యం యొక్క తాత్పర్యం చదివే ముందు ఒకసారి పద్యాన్ని మరొకసారి చదువుదాం, చూడండి. అన్నల పట్లన్ తమ్ముల ఎడాటమునను సముడంచున్. అన్నల పట్లన్ తమ్ముల ఎడాటమునన్ సముండంచున్. నెన్నంగా నెన్నిక గన్నమేటి ఎదురెక్కడ లేక నృపాల కోటిలో వన్నెయు వాసియున్ కలిగి వర్తిల్లు పౌరుషశాలి. సాత్వికుల్ తన్ను తింపన్గాన్ తనరు ధార్మికుండర్జునుండొప్పునెంతయున్. అన్నల పట్ల తమ్ముల పట్ల సమానమైనటువంటి భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా పేరు పొందిన ధనుడు, ఆ రాజులందరిలో ఎదురులేని వానిగా ప్రసిద్ధి, గొప్పతనం కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు, సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మ ప్రవర్తన కలిగి ఉండేవాడు. ఇది అర్జునుడి యొక్క గొప్పతనం. తర్వాత చూడండి, ఇక ఇంకొక పద్యం. చ అంటే చంపకమాల. ఈ పద్యంలో ఏముంది ఒకసారి చూద్దాం. ఇది కూడా అర్జునుడి గురించే ఉన్నట్టున్నది, చూద్దాం. అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడున్ సోయగమ్మునన్. బతగ కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్. క్షితిధర కన్యకాధిపతికిను ప్రతిజోదు సంవిజయమ్ము. నందతని కతండే సాటి చతురాబ్ది పరీత మహీతలమ్మునన్. ఒకసారి చూద్దామా? పద్యాన్ని మరొకసారి చదువుదామా? చూడండి. అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముండు సోయగమ్మునన్. బతగ కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్. క్షితిధర కన్యకాధిపతికిను ప్రతిజోదు సంవిజయమ్ము. నందతని కతండే సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్. ఇది పద్యం. ఈ పద్యం యొక్క భావాన్ని చూసే ముందు ఒకసారి కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. అతనికి అంటే ఆ అర్జునునికి,
అతని నుతింప శక్యమే అంటే అతనికి. తర్వాత నుతింపన్ అంటే పొగడడానికి. తర్వాత సోయగమ్మునన్ అంటే అందములు. జయంతుని తమ్ముడు అంటే సౌందర్యానికి ప్రసిద్ధి పొందిన ఇంద్రపుత్రుడైనటువంటి జయంతుని వంటి వాడు. అంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో అందరికన్నా అందంగా ఉండేవాళ్ళు ఎవరన్నట్టు జయంతుడు. మరి ఆ జయంతుడు ఎవరి కొడుకు? ఇంద్రుని యొక్క కొడుకు. అతనే అందములో దేవతలలో కానీ రాక్షసులలో కానీ మనుషులలో కానీ జయంతుని కంటే గొప్ప అందగాడు ఎవరు లేరట. అంత గొప్పగా ఉంటాడు. నేను కూడా చూడలేదు, మీరు చూస్తే చెప్పండి నాకు. అంత గొప్పగా ఉంటాడట. తర్వాత చూడండి, పతగ కులాధిప ధ్వజుని అంటే పక్షుల యొక్క రాజు జాతికి ప్రభు అయిన గరత్మంతుని యొక్క జెండా గల విష్ణుమూర్తికి పోలినవాడు. అంటే కృష్ణుడితో సమానం. కృష్ణుడు అన్నట్టు, విష్ణుమూర్తి అంటే ఇక్కడ కృష్ణుడు అన్నట్టు. పక్షుల యొక్క జాతికి ప్రభు అయినటువంటి గరత్మంతుని యొక్క జెండా గల అంటే విష్ణుమూర్తికి పోలినవాడు, కృష్ణుడికి పోలినవాడు అర్జునుడు. తర్వాత చూడండి, క్షితిధర కన్యాధిపతికి. క్షితి అంటే భూమి కదా, పర్వతం యొక్క కూతురైన పార్వతి యొక్క భర్త అయిన ఈశ్వరుడికి ఏమన్నాడు చూడు, క్షితిధర కన్యకాధిపతికిను ప్రతిజోదు అంటే అతనికి ఎదురు నిలవగలిగినటువంటి వీరుడు. ప్రతిజోదు అంటే పోటీ, ఎదురు నిలవగలిగినటువంటి వీరుడు, పోటీ పడ్డటువంటి వాడు. తర్వాత చూడండి, చతురాబ్ది మహీతలమునన్ అంటే 4 సముద్రముల చేత చుట్టుకోబడినటువంటి భూమండలం భూమండలము నందు. ఓకే, తర్వాత ఉన్నాయేమన్నా ఏమి లేదు. ఈ పద్యం యొక్క భావాన్ని చూసే ముందు ఒకసారి ఈ పద్యం యొక్క భావాన్ని మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీకు ముందుగా కఠిన పదాలకు అర్థాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ పదాలు చూసినట్లయితే మీకు ఆ పద్యంలోని భావాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. ఓకేనా, చూడండి. అతన్ని నుతింప శక్యమే, అతన్ని నుతింపడానికి పొగడడానికి మనకు సాధ్యమవుతుందా? అతనంటే ఎవరు ఇక్కడ? అర్జునుని పొగడడానికి ఎవరికి సాధ్యం కాదు. అంత బాగుంటాడు అంటే జయంతుని అంతా కాదు కానీ అతనికి సాటి అంటే కొంచెం పోటీ అని అనుకోవాలి. ఓకేనా, జయంతుని తమ్ముడు సోయగమ్మునన్, జయంతుని యొక్క తమ్ముడు సోయగమ్మునన్. సార్, మీరు చేమకూర వెంకట కవి రాసిన ప్రతి పద్యంలోనూ చమత్కారం ఉంటుందని అన్నారు కదా సార్, మరి ఇక్కడ చమత్కారం కనిపిస్తలేదంటే ప్రతి పద్యంలోనూ చమత్కారం ఉంది, మీరు గమనించే ఉంటారు. ఇందులో కూడా చమత్కారం ఉంది. ఏమన్నాడు చూడండి, అతని నుతింప శక్యమే, అతన్ని అందంలో అతన్ని పోవడానికి ఎవరికి సాధ్యం కాదు, పొగడడానికి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకు? జయంతుని తమ్ముడు సూయగమ్మునన్, జయంతుని యొక్క తమ్ముడు. మరి జయంతుడు ఎవరు? ఇంద్రుని యొక్క కుమారుడు. మరి ఇంద్రుని కుమారుడైన జయంతునితో ఎందుకు పోల్చిండు అంటే 5 పాండవులు ఉన్నారుగా, పంచపాండవులు వివిధ దేవుళ్ళ యొక్క వరప్రభావం చేత జన్మించిండు. అర్జునుడు ఎవరి వరప్రభావం చేత జన్మించిండు? ఇంద్రుని యొక్క వరప్రభావం చేత జన్మించిండు. కాబట్టి ఈయన కూడా ఇంద్రుని యొక్క కుమారుడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ ఇంద్రుని యొక్క కుమారుడు అని చెప్తున్నాడా? లేదు. జయంతుని తమ్ముడు సోయగమ్మునన్, అందములో జయంతుని తమ్ముడు. మరి ఇంకోరితో పోల్చొచ్చు కదా, పోల్చలేదు. ఎందుకంటే జయంతుడు అర్జునుడు అన్నదమ్ముడు. ఎందుకు? ఇద్దరు కూడా ఇంద్రుని యొక్క పుత్రులే. సరే, మీరు ఊకే ఇంద్రుని పుత్రుడు యముని పుత్రుడు అంటున్నారని మీకు ఏమని చెప్పినా, పాండురాజు యొక్క కుమారులు అయినప్పటికీ కూడా వీరందరూ కూడా వివిధ దేవతల యొక్క వరప్రసాదం చేత జన్మించారు. ధర్మరాజు ఎవరి వరప్రసాదం చేత? యమధర్మరాజు, భీముడు వాయుదేవుడు, అర్జునుడు మన ఇంద్రుడు అంటే దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు, నకుల సహదేవులు అశ్విని దేవతల యొక్క వరప్రసాదం చేత వాళ్ళు జన్మించారు. కాబట్టి వాళ్ళకు కూడా పుత్రుల సమానులే, పుత్రులే. కాబట్టి ఇక్కడ జయంతుని తమ్ముడు సోయగమ్మునన్, జయంతుని యొక్క తమ్ముడు అంటే తన సోదరునికి మాత్రమే పోటీ, మాకిద్దరు ఒకే విధంగా ఉన్నారు అంటే జయంతుని అంత అందంగా ఉన్నాడు అర్జునుడు అని చెప్తున్నారు. ఓకేనా, ఇది చమత్కారం కదా. ఇక్కడ ఎక్కడన్నా మరి ఇంద్రుని పేరుందా? మన అర్జునుడు ఇంద్రుని యొక్క పుత్రుడు అని చెప్పలేదు. అంతర్లీనంగా నిగూఢమైనటువంటి భావాన్ని స్ఫురింపజేసే విధంగా రాయడమే ఈ చేమకూర వెంకట కవి యొక్క ప్రత్యేకత. ఓకేనా, ఇంకా చూడు, అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్, సోయగం అందములో జయంతుని యొక్క తమ్ముడు. జయంతుడు ఎవరు? ఇంద్రుని యొక్క కుమారుడు. ఓకేనా,
ఇంకా చూడు, బతగ కులాధిపధ్వజుని ప్రాణ సకుండు కృపారసమ్మునన్. మరి మహాభారతంలో అర్జునుడికి ఎప్పుడు కూడా స్నేహంగా ఉండేది ఎవరు? కృష్ణుడు. ఇక్కడ చూడు, విష్ణుమూర్తి అంటే కృష్ణుడే అనుకోవాలి. ఎందుకంటే విష్ణువు కృష్ణ అవతారంలో కూడా ఉంటాడు కాబట్టి విష్ణువు కృష్ణావతారంలో అర్జునుడికి ప్రాణసకుడుగా అంటే స్నేహితుడిగా ఉన్నాడు. అన్ని విధాలా ఆయనకు సహకరించిన, అన్ని విధాలా ఆయన యొక్క గొప్పతనం సాధించడానికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కృష్ణుడు, దేవుడు కృష్ణుడు. అక్కడ ఇక్కడ బతగ కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్ అంటే గరత్మంతుని పక్షుల జాతికే రాజు అయినటువంటి ప్రభు అయినటువంటి గరత్మంతుని యొక్క జెండా కలిగినటువంటి విష్ణుమూర్తిని పోలినవాడు, కృష్ణుని పోలినవాడు. గరత్మంతుని జెండా ఎవరికి ఉంటుంది? శ్రీ మహావిష్ణువు రథం మీద ఉన్నటువంటి జెండాలో గరత్మంతుడు ఉంటాడు. ఒక్కొక్కరు ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. అట్లాంటి దానిలో కృపారసములు దయను కురిపించడంలో ఎవరికి సరి సమానమైనటువంటి వాడు? శ్రీ మహావిష్ణువు. అంటే కృష్ణుడికి సమానమైనటువంటి వాడు. కృష్ణుడు అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువుకే సమానమైనటువంటి వాడు అని అంటాడు. అంటే స్నేహితుడు, సమానం అంటే స్నేహితుడు. క్షితిధర కన్యకాధిపతికిన ప్రతిజోదు సంవిజయం మున్నన్. ఇది క్షితిధర కన్య. క్షితి అంటే భూమి యొక్క అంటే పర్వత యొక్క కూతురు ఎవరు? పర్వతరాజు యొక్క కూతురు పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క భర్త ఎవరు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడితోని పోటీ. ప్రతిజోదు క్షితిధర కన్యకాధిపతికిన ప్రతిజోదు. ఇదంతా చమత్కారం కదా. ఏం చేసిండు? శివునికి ప్రతిజోదు అని చెప్తే అయిపోతుంది కదా. కానీ అట్లా చెప్పకుండా ఏం చేసిండు? క్షితిధర కన్యకాధిపతికి ప్రతిజోదు సంవిజయము. అంటే క్షితిధర అంటే భూమి, పర్వతరాజు యొక్క కూతురైనటువంటి పార్వతీదేవి యొక్క భర్త అయినటువంటి ఈశ్వరునికి పోటీగా ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అర్జునుడు. సంవిజయం నందతని కతండే సాటి. అన్ని విజయాలలో అతనికి అతండే సాటి. సంవిజయము అంటే యుద్ధంలో అతనికి ఎవరికి పోటీ? ఈశ్వరునికే పోటీ. అంత గొప్పవాడు. సంవిజయము నందతని కతండే సాటి. విజయాలు సాధించడంలో అతనికి అతనే సాటి. విజయాలు సాధించడం అతనికి మరొకరు పోటీ లేరు, ఇంకొకరు ఎవరు లేరండి. సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్. 4 సముద్రాల చేత ఆవరించబడినటువంటి భూమండలం అంతటిలో కూడా అతన్ని ఎదిరించగలిగినటువంటి వీరుడు లేడు. అతనే గొప్ప వీరుడు, అందగాడు అని ఈ పద్యం యొక్క భావం. ఓకేనా? తర్వాత చూడండి. అందములో జయంతుని ఇంద్రుని కుమారుని వంటి వాడు. దయా స్వభావంలో గరుడ ధ్వజుడైన విష్ణువుకు కృష్ణునికి ప్రాణమిత్రుడు. పర్వతరాజు పుత్రిక పార్వతికి భర్త అయిన శివునికి యుద్ధ విజయాల్లో పోటీపడే వీరుడు. 4 సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతడే సాటి. మరి ఇంకెవరు సాటి కాదు. అటువంటి అర్జునుడిని పోవటం సాధ్యం కాదు అని భావం. ఇక్కడ చూడు, చేమకూర వెంకట కవి ప్రతి పద్యం చమత్కృతికి నిదర్శనం. ఈ కవి మనం వాడుకునే శబ్దాలతోనే సులభంగా 2 అర్థములు సాధిస్తాడు. ఉదాహరణకి ఈ పద్యంలో జయంతుని తమ్ముడు అర్జునుడు. ఇక్కడ జయంతుడు ఇంద్రుని కుమారుడు, సౌందర్యానికి లోక ప్రసిద్ధుడు. అర్జునుడు ఇంద్రుని వరపుత్రుడు కాబట్టి జయంతుడు అర్జునుడు సోదరులు. అందంలో జయంతుని వంటి వాడని శ్లేష సాధించబడింది. అట్లే ఈ పద్యంలో ప్రతి పాదానికి శ్లేష ఉంది. ఇంకా చెప్పినా కానీ అది అన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి ఇంకొక పద్యం. ఈ తే అంటే తేట గీతి. ఈ పద్యాన్ని ఒకసారి చదివితే ఈ పద్యంతో ఈ పాఠం ముగిద్దాం. అయిపోయింది అనుకుంటా, అంతే కదా? అయిపోతుంది. చూద్దాం. ఇగో ఈ పద్యం ఒకసారి చదువుదాం. చూడండి. పారంజూచినను బరసేన పారంజూచు వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వేయు నేటికి నలపాండవేయు సాటి వీరుండిలలేడు ప్రతి రఘువీరుండొకండు. ఏమని చెప్తున్నాడు? పారంజూచినను పరసేన పారంజూచు వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వేయు
నేటికి నలపాండవేయు అలపాండవేయు సాటి వీరుండిల లేడు ప్రతి రఘువీరుండు కండు. ఈ పద్యం యొక్క భావాన్ని చూసాము. ముందు ఒకసారి కఠిన పదాలు చూద్దామా. చూడండి, పారన్ ప్లస్ చూసిన అంటే తేరిపార చూసినంత మాత్రాన, రిపురాజి శత్రువుల సమూహము, వింటికిన్ అంటే స్వర్గానికి, ఒరుగున్ అంటే శత్రువులు చచ్చి వీర స్వర్గం పొందుతారు అన్నమాట. అలపాండవేయు సాటి అంటే ఆ అర్జునుడితో పోల్చదగినటువంటి వాడు. ప్రతి అంటే అతనికి సాటి. ఇవి ఈ పద్యంలో ఉన్నటువంటి కొత్త పదాలు. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఏందంటాడు, పారంజూచి నన్ను పరసేన పారంజూచు. ఒక్కసారి అర్జునుడు యుద్ధ భూమిలో యుద్ధరంగంలో తేరిపార చూస్తే శత్రు సైన్యం అంతా కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. పారిపోవడం అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అర్జునుడు. వెంటి కొరిగిన రిపురాజు వింటి కొరుగు. ఇక్కడ రెండు అర్థాలనే చూడండి. వింటి కొరిగిన, వింటి అంటే బాణం కోసం కిందికి వంగినట్లయితే, రిపురాజు వింటి కొరుగు. రిపురాజు అంటే శత్రు సమూహం. ఇక్కడ వింటి కొరుగు అంటే వింటికి ఒరుగు అంటే స్వర్గానికి చేరుకున్నట్లే. ఒకవేళ అతను విల్లు తీసి పట్టుకున్నట్లయితే, యుద్ధం ప్రారంభించినట్లయితే శత్రు సైన్యం అంతా కూడా స్వర్గానికి చేరుకుంటుంది. అంటే యుద్ధంలోనే వీర స్వర్గాన్ని అలంకరిస్తారు, చనిపోతారు అని చెప్తుంది. వేయునేటికి ఇవన్నీ అలపాండవేయు సాటి వీరుండిల లేడు. ఇవన్నీ ఎందుకు? అలపాండు ఆ పాండవుని యొక్క అర్జునునికి సాటి అయినటువంటి వీరుడు ఈ ఇలలో లేడు, ఈ భూమి మీదనే లేడు. ఇంకొకటి ఏమంటు, ప్రతి రఘువీరుండు కండు. కానీ రఘువీరుడు అంటే రాముడు, శ్రీరాముడు ఒక్కడే అతనికి సాటి అయినటువంటి వీరుడు ఈ భూమి మీద అనేది ఈ పద్యం యొక్క భావం. ఒకసారి పద్యం చదువు చూడండి. పారంజూచి నన్ను పరసేన పారంజూచు వింటి కొరిగిన రిపురాజు వింటి కొరుగు వేయునేటికి అలపాండవేయు సాటి వీరుండిల లేడు ప్రతి రఘువీరుండు కండు. ఇది పద్యం. బాగుంది ఒకసారి చూడు. తేరిపార చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది. విల్లి ఎత్తి పట్టుకోవడానికి వగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది. ఇక 1000 మాటలు ఎందుకు. ఆ అర్జునుతో సాటి అని చెప్పదగిన వాడు, పోల్చదగిన వీరుడు రఘురాముడే కానీ ఈ లోకంలో మరొకరు లేడు. కేవలం రఘురాముడు శ్రీరామచంద్రుడు మాత్రమే అర్జునునికి పోటీ అయినటువంటి సాటి అయినటువంటి వీరుడు తప్ప అర్జునుడికి ఈ భూమి మీద ఎవరు కూడా అర్జునుని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వారు. ఓకేనా. 18 మరొకసారి చదువు చూడండి. పారంజూచి నన్ను పరసేన పారంజూచు వింటి కొరిగిన రిపురాజు వింటి కొరుగు వేయునేటికి నలపాండవేయు సాటి వీరుండిల లేడు ప్రతి రఘువీరుండు కండు. ఇది పద్యం. ఓకేనా. తర్వాత చూడండి. ఓకే, ఇంతటితో నీ పాఠం అయిపోయింది. 4 భాగాల్లో మనం పాఠం పూర్తిగా నేర్చుకున్నాం. మీరు 4 భాగాలు చూసారని అనుకుంటున్నాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మేము అప్లోడ్ చేసేటువంటి పాఠాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చి మీరు తర్వాత భాగాలు కూడా మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. ఓకేనా. తర్వాత చూడండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ నెక్స్ట్ పార్ట్. తర్వాత భాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి జవాబులు, పదజాలం, సందులు, సమాసాలన్నీ కూడా వివరిస్తాను. ఓకేనా. బాయ్.